फलम् शास्त्रीय विज्ञानम् शास्त्रीय विज्ञानमे प्रगतिकी सोपानं भारतीय वैज्ञानिक वेलुगुल प्रस्थानं शास्त्रीय विज्ञानमे प्रगतिकी सोपानं भारतीय वैज्ञानिक वेलुगुल प्रस्थानं సందర్భంగా సైన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముఖ్యంగా సైన్స్ టీచర్లకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. కాబట్టి ఈ యొక్క సైన్స్ డేను గురించి తెలుసుకొని ఇంకా ఏ విధంగా మనము ప్రయోగాలు చేయవచ్చు అని ఈ సింపుల్ టు కాంప్లెక్స్ లాగా నేర్చుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు విద్యార్థులు టీచర్లు అందరూ వీక్షించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క సైన్స్ గురించి చెప్పాల్సిందిగా కోరుచున్నాము. జాతీయ సైన్స్ దినోత్సవానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి సిహెచ్ జీవన్జ్యోతి గారు మరియు సైన్స్ సహోపాధ్యాయులు కిరణ్ కుమార్ సార్ గారు, అదేవిధంగా మిగతా నా తోటి ఉపాధ్యాయులందరికీ మరియు విద్యార్థులందరికీ జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి రోజు సైన్స్ పరంగా మనం ఆలోచించినప్పుడు. ఎందుకంటే సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ కనుగొన్నటువంటి రోజు ఈరోజు 1928 ఫిబ్రవరి 28. అంటే ఈరోజు సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ కనుగొన్నారు. రామన్ ఎఫెక్ట్ అంటే సూర్యకాంతిని ఏదైనా ఒక పదార్థం గుండా కానీ ఏదైనా ఒక యానకం గుండా కానీ ప్రసరింపజేసినప్పుడు ఆ యానకం యొక్క స్వభావాన్ని బట్టి కాంతి కిరణాలు అనేటటువంటివి పరిక్షేపణ చెందుతాయి. ఇది ఏ విధంగా జరుగుతుందనడానికి మనం ఒక ఎగ్జాంపుల్గా చూసి అర్థం చేసుకోవచ్చు. సూర్యుడి నుండి వస్తున్నటువంటి కాంతి కిరణాలు సముద్రం మీద పడుతున్నప్పుడు సముద్రము నీటి గుండా ఈ కాంతి ప్రసరిస్తున్నప్పుడు కాంతిలో ఉన్నటువంటి నీలం రంగు ఎక్కువగా పరిచ్ఛేదన చెందుతుంది. ఆ పరిచ్ఛేదన చెందినటువంటి కాంతి కిరణాలు ఎప్పుడైతే మన కంటిని చేరుతాయో మనం చూస్తుంటాం. కాబట్టి మన కంటిని చేరుతున్నప్పుడు సముద్రం అంతా కూడా నీలం రంగు ఎక్స్పెరిమెంట్స్ చేయడం ద్వారా మనం నేర్చుకున్నట్లయితే మనకి ఎప్పటికీ గుర్తుంటుందని. దాదాపు ఇవన్నీ కూడా మీకు క్లాసుల్లో చేసిన ఎక్స్పెరిమెంట్స్, అన్ని కూడా క్లాసులో చేసిన ఎక్స్పెరిమెంట్సే. ఒకసారి 6th వాళ్ళు 7th వాళ్ళు 8th వాళ్ళు అన్నారు కాబట్టి 10th క్లాస్ వాళ్ళు 8th 9th వాళ్ళు చూసి ఉండకపోవచ్చు, 8th వాళ్ళు 6th 7th వాళ్ళు చూసి ఉండకపోవచ్చు. అందుకని వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈరోజు కార్యక్రమం అరేంజ్ చేసుకున్నాము. ఈసారి దీన్ని సక్సెస్ చేయడానికి నాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. సార్ రామన్ ఎఫెక్ట్ గురించి చెప్పారు. రామన్ ఎఫెక్ట్ గురించి కానీ మధ్యాహ్నం మన టాపిక్ అంతా కూడా మేడం గారు, జీవనజ్యోతి మేడం గారు మన సైన్స్ పరికరాల కోసం సొంత డబ్బులు దాదాపు 10,000 రూపాయలు మన పాఠశాల కేటాయించిన సందర్భంగా మరి మేడం గారికి చాలా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీక్షణం ప్రకృతిని చదివే అన్వేషణం అణువణువున దాగిన మర్మం తెలుపుటయే దీని పరమార్థం. నింగి నేలల నడుమ సాగే నిరంతర నిజాల ప్రయాణం చీకటిని చీల్చే జ్ఞానమై వెలిగించును నవభారతం. ప్రశ్నలే దీనికి పునాదులు, ప్రయోగాలే దీనికి ప్రాణాలు. వస్తువు కదిలే గమనము ఫిజిక్స్, శక్తిని తెలిపే చలనము ఫిజిక్స్, కాలం రాసే లెక్కలన్నీ కళ్ళకు చూపే మంత్రము ఫిజిక్స్.
చూపే హిస్టరీ నీటి బిందువులో దాగిన అంతు చిక్కని మిస్టరీ రంగుల మార్పు రసాయనిక తీర్పు అద్భుతమైన సమ్మేళనం సృష్టిలోని ప్రతి అణువులో సాగును దీని సంకలనం విజ్ఞానమే ఒక వీక్షణం ప్రకృతిని చదివే అన్వేషణం అణువణువున దాగిన మర్మం తెలుపుటయే దీని పరమార్థం ప్రాణం పలికే జువాలజీ జీవన వేదపు ఐనాలజీ జంతు కోటి నడకల్లో దాగి ఉంది బయాలజీ శరీర యంత్రం శ్వాసల తంత్రం తెలిపే జీవశాస్త్రం మనలోని అద్భుతాలకి ఇది ఒక దివ్యాస్త్రం విజ్ఞానమే ఒక వీక్షణం ప్రకృతిని చదివే అన్వేషణం అణువణువున దాగిన మర్మం తెలుపుటయే దీని పరమార్థం పచ్చని ప్రకృతి బాటని విత్తనం వేసే రాణిని ఆకులు చేసే ఆక్సిజన్ మనకు ఇచ్చే జీవమని కొమ్మల పాట పూల తోట మొక్కల మౌన కావ్యం అవనిని కాపాడే పచ్చదనమే విజ్ఞానపు అమర ధర్మం విజ్ఞానమే ఒక వీక్షణం ప్రకృతిని చదివే అన్వేషణం అణువణువున దాగిన మర్మం తెలుపుటయే దీని పరమార్థం శిల్పి నీవే
క్షణముక మధురగానం జీవితం చిగురాకు తరుణం క్షణముక మధురగానం జీవితం చిగురాకు తరుణం శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో నీటిలో మన జన్మ ఉన్నది నిప్పులో చైతన్యమున్నది గాలిలో మకరందమున్నది భూమిపైనే జీవమున్నది అమ్మతనమే అంతరాత్మగా సాగిపోతుంది ధరణి సృష్టికి పతి సృష్టినిస్తూ కదిలిపోతుంది జనని శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో తల్లిదండ్రుల త్యాగం చూడరా విద్యార్థి గురువులు చెప్పిన విద్యను నేర్చుకో విద్యార్థి అమ్మ చేతి గోరు ముద్దను తినరా విద్యార్థి అమ్మ మనసులో ఆరాటం చూడరా ఓ విద్యార్థి తండ్రి పడుతున్న కష్టం చూడా విద్యార్థి ఆ కష్టం తీర్చే ఫలితం ఇవ్వరా ఓ విద్యార్థి నైపుణ్యాలను వృద్ధి చేసుకో విద్యార్థి లక్ష్యాలను సులభముగా చేరుకో విద్యార్థి క్రమశిక్షణతో కళాశాలలో విద్యార్థి విద్యార్థి అంటే అర్థం చూపరా ఓ విద్యార్థి ఆడపిల్లల్లో అక్కను చూడరా విద్యార్థి సోదర భావం మెరుగుపరచరా ఓ విద్యార్థి సమయాన్ని సద్వినియోగం చేసుకో విద్యార్థి సకాలంలో లక్ష్యం చేరుకో విద్యార్థి తరగతి గదిలో ముందు ఉండరా విద్యార్థి తరతరాలకు మార్గదర్శనం అవ్వరా విద్యార్థి మత్తు మందులకు బానిస అవ్వకు విద్యార్థి నీ కుటుంబానికి చెరగని మచ్చతే మాకురా ఓ విద్యార్థి ఆకతాయిగా తిరగమాకురా విద్యార్థి అందరికీ అలుసైపోతావురా ఓ విద్యార్థి మాటను పొదుపుగా వాడుకుంటే విద్యార్థి మనసుకు ప్రశాంతత దొరుకుతుందిరా ఓ విద్యార్థి స్నేహం అంటే పూర్తి అర్థం ఇవ్వరా విద్యార్థి స్నేహభావం తరతరాలకు పంచర విద్యార్థి జీవితాన్ని నిర్లక్ష్యం చేయకు విద్యార్థి నలుగురిలో నవ్వుల పాలవ్వుకురా ఓ విద్యార్థి నలుగురిలో నవ్వుల పాలవ్వుకురా ఓ విద్యార్థి రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం
ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఆకాశంలో అలలాగా పోయే ఆ పక్షులనే చూడు, అనుకున్న గమ్యమెంతున్న గాని అవి ఆపవు తమ పరుగు. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది, అది పట్ట వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఎంత చేసినా ఎదగలేదని దిగులు చెందబోకు, ఆ లోపమేడుందో మనసు దీపాన్ని పెట్టి నువ్వు వెతుకు. అతుకులమయమని ఎక్కిరించకు బతుకు పుస్తకాన్ని, అది చితిలో కూడా బోధించునురా ఏదో అర్థాన్ని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. పడిపోయిన చోటి పైకెదగడ మెట్లను పదును పెట్టు మొదలు, 10 మందిలోన నీ ప్రతిభను చూపగ పట్టుదలతో కదులు. ఏలు పట్టి నడిపించునురా ఎదురైన అనుభవాలు, వేల ఏళ్ళు వర్ధిల్లునురా నీ విజయ జ్ఞాపకాలు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం.